టారిఫ్లతో వాతలు పెడుతున్న ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగాల కుదింపు ప్రక్రియను ప్రారంభిస్తుంది. 1300 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో 1107 మంది సివిల్ సర్వెంట్లుగా 246 మంది దౌత్యవేత్తలున్నారు. అమెరికాలో ఉద్యోగుల కుదింపు ప్రక్రియ మళ్లీ మొదలైంది. తాజాగా విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అక్కడి అధికారులు 1300 మంది ఉన్నతాధికారులను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ లిస్టులో 1107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. వీరికి లే ఆఫ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వాళ్లంతా 120 రోజుల పాటు లీవ్లో ఉంటారని, ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎక్కువ మందికి 60 రోజుల సమయమే ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యాలపై దృష్టి పెట్టామని తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. విదేశాంగ శాఖలో ఉద్యోగాల కోతలను నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారిన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ట్రంప్ సర్కార్కు విజ్ఞప్తి చేసింది. విదేశీ సేవలందించే డిపార్ట్మెంట్కు అంతరాయాలు కలిగిస్తే జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై ప్రభావం పడుతుందని ఫారిన్ సర్వీసెస్ పేర్కొంది. ఇప్పటికే యుఎస్ ఎయిడ్, రెవెన్యూ సర్వీసెస్తో పాటు అనేక విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. అయితే తాజా నిర్ణయాన్ని ప్రస్తుత మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.